మంది దూప తీర్చే మందు వేంద్రాలు గవ్వేనోళ్ళ వైన్స్ షాపులకే రక్షణ లేకుండా అయింది కదా. అందుబాటులో మందు షాపులు ఉంచితే పాలపిందెల లెక్కనే జొర్రి మందు దుకాణాలు నడిపించేటోళ్లకు నిద్ర లేకుండా చేస్తుర్రట దొంగ బడవేగాళ్ళు. కొనుక్క తాగాల్సిన మందును కొట్టేసి తాగితే మందు దంతా ఎట్లా నడవాలి ఎప్పుర్రి? ఏం అగడువాట కడ్డుగాలు ఉన్నారు. శంషాబాద్ మండలం పాలమాకు ఊరిలో ఉన్న లక్ష్మీ నరసింహ వైన్స్ గోడకు గడ్డపారతోటి కన్నం పొడిచి పందికొక్కు జొరినట్టే జొరిండుకి దొంగోడు. మంచిగా చేతిలో గడ్డపార పట్టుకొని మందు దుకాణం అంతా కలె తిరిగిండు. ఏ బ్రాండ్ బాటిల్ తీసుకోవాలి అని ఆడున్న సరుకునంతా స్కానింగ్ చేసిండు ఇట్లా నిలబడి. మనం రెగ్యులర్గా తాగే ఈ బ్రాండే బెటర్ అని ఇక ఓ బాటిల్ తీసుకున్నాడు. మళ్ళా ఛాన్స్ ఎందుకు వస్తుందని మళ్ళీ ఆలోచన చేసుకొని ఇంకో బాటిల్ కూడా తీసుకున్నాడు ఆడ. ఇక 2 బాటిళ్లను సంకల పెట్టుకొని మళ్ళా గలపేట కాడికి పోయిండు. మరి అందులో ఏం దొరకనట్టు ఉన్నాయి. ఇక బాటిళ్లను ఎత్తుకొని ఏ కన్నంలోకి వెళ్ళి వచ్చిండో అదే కన్నంలోకి వెళ్ళి అవలబడ్డాడు. ఇక తెల్లారి వచ్చిన వైన్స్ వాళ్ళు దుకాణానికి కన్నం పొడిచింది చూసి కంగు తిని పోలీసు వాళ్ళకి చెప్పిరట. ఇక వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలలో వీడియోలను సీరియస్గా చూసి సింపుల్గా దొంగని పట్టుకుంటామని చెప్పిరట. చూడు దొంగ పడివే గాలకు మందు మీద గంత ఆపచ్చన ఉన్నది.